అప్పుడప్పుడు ఏమి చేయకుండే మనం అలసిపోతాం, ఏమి చేయకుండే బాధపడతాం, ఏమి చేయకుండే కోపం వస్తుంది, ఏమి చేయకుండే నవ్వు వస్తుంది, ఏమి చేయకుండే ఏడుపు వస్తుంది. అసలు ఏంటివి? ఇది మూడు థింగ్సా చెప్పొచ్చు, బట్ అలాగే ఇది దేవుడు, ఇదే భగవంతుడు. ఇవన్నీ భగవంతుడి నుంచే వస్తున్నాయి. భగవద్గీత చాప్టర్ 7 శ్లోక్ నెంబర్ 12లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ నీ లోపల వచ్చే కోపం, బాధ, భయం ఇవన్నీ నా నుంచే వస్తాయి. నీ ప్రతి ఒక్క ఫీలింగ్, ప్రతి ఒక్క ఎమోషన్ నా నుంచే వస్తాయి. ఇది ఒక నేచర్ అంతే. వాటిపైన నాకు కంట్రోల్ ఉండదు, నా పైన వాటికి కంట్రోల్ ఉండదు. మేము సపరేట్. టు బి వెరీ ఆనెస్ట్, మీరు కూడా అలాగే బతకాలి. బాధ, భయం, కోపం, ఆవేశం, సంతోషం ఇవన్నీ ఒక నేచర్. ఈ బాడీకి ఫీల్ అయ్యే, ఈ బాడీ ఎమోషనల్గా ఫీల్ అయ్యే ఒక నేచర్ అంతే. బట్ మీరు మర్చిపోదు ఏంటంటే, మీరు ఈ బాడీ కాదు, ఈ శరీరం మీరు కాదు, ఈ శరీరం నేను కాదు. నిజమైన స్వరూపం మన ఆత్మ, మన సోల్. సో టు బి వెరీ ఆనెస్ట్, దీన్ని కొన్ని గుణాల్లో డివైడ్ చేశారు. సత్వ అంటే గుడ్నెస్, ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. రజస్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్. తమస్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఈ మూడు గుణాల్లో కృష్ణుడు దీన్ని డివైడ్ చేసి చెప్తున్నారు. సో లిటరలీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి ఫీలింగ్స్ వస్తే మిమ్మల్ని మీరు అవేర్ చేయాలి, మిమ్మల్ని మీరు చెప్పుకోవాలి ఏంటంటే, ఇవన్నీ జస్ట్ ఒక న్యాచురల్ థింగ్స్, ఇవన్నీ నేను కాదు, నేను ఫీల్ అవ్వాల్సిన థింగ్స్ కాదు, నేను సపరేట్, నేను ఒక సోల్, నేను ఒక ఆత్మని. అప్పటిదాకా జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే. ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु